always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving. Guys, welcome to Hello Boys YouTube channel. ఇప్పుడు మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలంకి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్కి వెళ్ళేటోళ్ళం మేము కానీ వెళ్ళలేదు మేము, కానీ ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ సడన్ అగైన్ 7th రోజు టికెట్స్ బుక్ చేసి మమ్మీ. అంటే నేను ఈరోజు ఏం లేదు 7th కదా, నేను 5th రోజు 5th 6th రోజు టికెట్స్ బుక్ చేసింది. సో కన్ఫర్మ్ అయిపోయినాయి, వెళ్తున్నాం అరుణాచలం. ఈ వ్లాగ్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. సో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి అండ్ స్టే టు ఇన్ ది వ్లాగ్. ఓకే, మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. ఇప్పుడు ట్రైన్కి ఎక్కుతాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కినాక మీకు అప్డేట్ ఇస్తాం. So I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. Anna, good morning. So we reached to Tirupati right now. అరుణాచలం పోయేటోళ్ళు తిరుపతికి వచ్చాయంటే చిత్తూరు దాకా మాకు ట్రైన్స్ లేవు. సో తిరుపతికి వచ్చినాము. తిరుపతి నుంచి బస్ ఎక్కి 3 hours బస్ ఎక్కి అరుణాచలం పోతానమాట. ఏసీ ట్రైన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మేము బస్సు వెళ్తామా లేకపోతే కాల్ వెళ్తామా తెలుస్తుంది. ఓకే, మేము ఇప్పుడు తినేసినాము, మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు తినేసిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్తున్నాము. అరుణాచలం బస్ ఎక్కుతాము. అరుణాచలం బస్ ఎక్కినాక చూస్తాం ఏమవుతుందో. ఓకే, సో అన్న ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వచ్చేసినాము. సో అది అరుణాచలం బస్కి వచ్చేసినాము ఇప్పుడు మేము. ఓకే, ఇందులో రష్ ఉంది, మొత్తం వెళ్ళొచ్చు. ఏమవుతుందో. మేము ఇప్పుడు దిగేసినాం అరుణాచలంకి. ఆఫ్టర్ 4 hours ఆఫ్ బస్ జర్నీ మేము అరుణాచలం దిగేసినాం. 5 hours సరే 5 hours జర్నీ. మా పండుకొని అంటే ఇటు చూసి బస్సు టైం పాస్ చేసి అరుణాచలం వచ్చేసినాం. మళ్ళా ఈ ఇయర్కి 2nd time వచ్చాను నేను. సో చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు రూమ్కి వెళ్తామా లేకపోతే ఎక్కడికి వెళ్తామా చూస్తాము. సో లెట్స్ సీ. సో గాయ్స్, ఇప్పుడే రూమ్ బుక్ చేసినాము. ఒక రెసిడెన్స్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం టెంపరీ. ఒక సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ బుక్ చేసుకున్నాం మేము. మా వన్ బర్త్డే ఉంది రేపు. సో ఇప్పుడైతే మేము తిన్నికి పోతున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది మాకైతే, చాలా ఆకలి అవుతుంది. చూసాం అన్నాలు మనం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాము ఫుల్. సో ఇప్పుడు ప్లాన్లో చేంజ్ ఏమైంది ఏంటంటే ఫస్ట్ అందరు గిరి ప్రదర్శన చేసి దర్శనం పోతారు. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ దర్శనం చేసినా గిరి ప్రదర్శన చేస్తాను. ఎందుకంటే గుడి రేపు సండే కాబట్టి రేపు చాలా రష్ ఉంటుందంట. సో ఇప్పుడు ఒక 1-2 hours అయిపోతుందంట దర్శనము. దర్శనం అయిపోయినాక ఇక మేము రాత్రి అంతా ఇప్పుడు 11 వరకు గిరి ప్రదర్శనం చేసుకుంటాము సన్న. సో అప్పుడు వెళ్తాము. ఇప్పుడు మీకు ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తాం. అప్పుడు చూడండి బ్లాగ్. మా డాడీ ఇలా కూర్చొని కింద. చెప్పు, ఏం చేస్తున్నాడు కూర్చొని? అన్న ఇప్పుడు మేము గుడికి వచ్చేసినాము. ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చేసినాం. సో దర్శనం అయినాక గిరి ప్రదక్షిణం అంతా చూడండి. ఓకే, సో వీఆర్ ది రాజగోపురం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక ఏమంటారు, మన ప్రదక్షిణమైనా కానీ లేకపోతే దర్శనం ఇక్కడ నుంచే చేయాలంట. ఇక మీరు చూస్తుంది కదా రాజగోపురం. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణం, దర్శనం 2 స్టార్ట్ చేయాలి.
ఇక్కడ కోతులు చూడ చెట్లు ఉన్నాయి ఇగో డేంజర్ అని ఒకటి సో గాయ్స్ మనం టెంపుల్ లోపల వచ్చేసినాం ఇప్పుడు లోపల పెద్ద నంది ఉంటుంది అన్ని ఉంటుంది ఓకే గాయ్స్ ఇప్పుడు మనం అరుణాచలం టెంపుల్ లోపలికి వచ్చేసినాం దిస్ ఈజ్ వన్ గోపురం ఓకే అదొక గోపురం ఉంది అటు సైడు మళ్ళీ ఇదొక గోపురం ఉంది మళ్ళీ ఒక గోపురం ఉంది మనకి చూడవచ్చు ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేయడానికి పోయినాం తెలియకుండా 50 రూపీస్ లైన్ అంటుంది అక్కడ పోయినాము ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఓకే అప్పటిదాకా కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చాలా చాలా ఉంది ఇంకా చాలా టెంపుల్ తిరుగుతాము ఈ దర్శనం అయిపోయాక గిరి ప్రదక్షిణ చేస్తాము దాని తర్వాత చూడాలి రేపటి నుంచి ఏమవుతుందో మనం ఇక్కడ చూడవచ్చు చాలా ఎక్కువ ఉందంట ఫుల్ ఫ్రీ దర్శనము గంట సేపు నుంచి మేమైతే లైన్లో నించున్నాము ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ సో థింకింగ్ టు గో అట్ 50 రూపీస్ దర్శనం చూద్దాం మేము ఇక్కడ నుంచి వచ్చేసినాం బయటికి అయితే మాకు ఇలా ఫుల్ పెద్ద లైన్ ఉంది సో బయటికి వచ్చేసినాం 50 రూపీస్ దర్శనం చేస్తున్నాం మేము ఇప్పుడు 50 రూపీస్ దర్శనం చేస్తున్నాం చూద్దాం ఇది చాలా పెద్దగా ఉంది లైన్ అయితే ఇగో అక్కడ దాకా ఉంది లైన్ చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది అది ఈ లైన్ ఎంత పెద్దగా ఉంది చెప్పాలంటే ఒక తిరుపతిలో ఎట్లుంటుంది ఆ లైన్ అట్లానే ఉంది ఇగో ఎంత పెద్దగా ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇగో ఫుల్ గాయ్స్ దిస్ ఈస్ థర్డ్ గోపురం ఇది ఇంత పెద్ద లైన్ ఉంది ఇక లైన్ నుంచి మేము బయటికి వచ్చేసినాము చాలా పెద్ద లైన్ ఉంది సో ఒక వేరే ఎంట్రీ నుంచి పోతున్నాం ఇప్పుడు మేము ఇది ఒక థర్డ్ గోపురము ఇది ఇంకొక గోపురం మన ముందు ఉంటుంది అటు సైడ్ ఒక గోపురం ఉంది ఇంకో అటు సైడ్ గోపురం ఉంటుంది సరేనా చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో ఇది మనము గిరి ప్రదక్షిణ చేసే ముందు రాజు గోపురం కాడ వచ్చి ఇది దీపం అంటించాలి అంటించిన తర్వాత నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నా శివాయ అని చెప్పేసి దీపం అంటించి ఇంకా మన గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి సరేనా సో గాయ్స్ మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసినాము ఓకే దర్శనం అయితే మాది కాలేదు ఎందుకు ఏమైనా మళ్ళీ గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసినాం ఒక 6 ఇప్పుడు ఏమవుతుంది టైం అంటే 6:35 అవుతుంది 6:30 కూడా స్టార్ట్ చేసినాము చూసాం ఇంక ఎట్లా ఏమవుతుందో ఏం కథను ఎన్ని అవర్స్ టైం పడుతుందో ఓకే దీపం వెలిగించినాము చూద్దాం ఎన్ని అవర్స్ అవుతామా లేకపోతే ఎట్లా అలసిపోతామా ఏం చేస్తామా చూడండి బ్లాగ్లో మొత్తం అదే ఉంటుంది ఈరోజు ఒక లింగంకి వచ్చేసినాం మేము లింగమా గణేష్ దగ్గర వచ్చేసినాము గణేష్ దగ్గర ఓకే చూడవచ్చు ఇక గణేష్ దగ్గర వచ్చినాము గాయ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ లింగం కాడికి పోతున్నాం ఆగ్నేయలింగం అంట టోటల్ ఐ గెస్ 6 ఉంటాయి అనుకుంటా లాస్ట్ టైం వచ్చినా నేను గుర్తుంది సో ఆగ్నేయలింగం కాడికి పోవాలి ప్రతి ఒక్క లింగం కాడికి పోవాలి హియర్ వి కేమ్ టు ఆగ్నేయలింగం ఇగో గాయ్స్ 2 కిలోమీటర్లు నడిచినాం ఇప్పుడు మొత్తం నడుస్తూనే ఉన్నాం చూద్దాం అన్ని లింగాలు ఆసనాలు అన్నీ వస్తున్నాయి గాయస్ దగ్గర ఒక 3 కిలోమీటర్స్ వేసుకొని నడిచినాము కాలు గుంజుతున్నాయి దేనికంటే మా దర్శనం మేము వచ్చి ఎంట్రీ 50 రూపీస్కి అది అయిపోయినా మా వాళ్ళు ఏం చేసిండు ఫ్రీ దర్శనం వదిలేస్తున్నామో జల్దీ అయిపోతున్నామో అనుకొని పోయినరు
ఇక ఫ్రీ దర్శనం పోయినా మేము. ఫ్రీ దర్శనం పోతే లైన్ మస్తు పెద్దగా ఉండే. ఆ లైన్ పెద్ద మళ్ళీ మేము రిటర్న్ వచ్చినాము. మళ్ళీ ఒకడు కలిసి మాకు ఆ స్కామర్ ఉండే పెద్దవాడు 2100 రూపీస్ తీసుకొని ఇక మీకు హాఫ్ అన్ అవర్ దర్శనం చెప్పిస్తా అది అన్నది ఇది అన్నాడు. ఇక అది బాగా నమ్మినా మళ్ళీ పోయినా మేము. మళ్ళీ పోయి లోపల పోతే అటు ఇటు తిరిగిపించిండు అటు ఇటు ఒక 2 times లోపల గోపురం పోయి లోపల పోయి వచ్చినాం, బయటికి వచ్చినాం, లోపల పోయి బయటికి వచ్చినాం. ఇక కాదని అని చెప్పేసిన. ఇక అది గిరి ప్రదక్షిణం అయ్యేదాకా శివాయ రప్పించుకో మమ్మల్ని. ఆ ప్రదక్షిణం అయిన తర్వాతనే నేను రప్పిస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను మా మమ్మీ కూడా గిరి ప్రదక్షిణం చేసినాము. కొంచెం ఈ టైంకే చేసిన తర్వాత నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణం చేసినాము. నెక్స్ట్ డే శివాయ పొద్దున 5 o'clock రప్పించుకుంటూ ఆ దర్శనం హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అదన్న మనం ముచ్చట. సో ఇప్పుడు మేము 4 kilometers వచ్చేసినాం. 4 kilometers నడిచినాం. ఇంకా 10 kilometers ఉన్నాయి. లెట్స్ సీ. సో గాయస్ ఇది ఇంకో సెకండ్ లింగంకి వచ్చేసినాం. యామలింగం అంటే ఇది ఫస్ట్ అగ్నిలింగం, తర్వాత ఇప్పుడు యామలింగంకి వచ్చేసినాం. చూడొచ్చు చాలా రష్ ఉంది ఇక్కడైతే. సో ఇప్పుడు మేము 4 kilometers వచ్చేసినాం. 4 kilometers నడిచినాం. ఇంకా 10 kilometers ఉన్నాయి. లెట్స్ సీ. సో గాయస్ ఇది ఇంకో సెకండ్ లింగంకి వచ్చేసినాం. యామలింగం అంటే ఇది ఫస్ట్ అగ్నిలింగం, తర్వాత ఇప్పుడు యామలింగంకి వచ్చేసినాం. చూడొచ్చు చాలా రష్ ఉంది ఇక్కడైతే. సో గాయస్ ఇది ఒక లింగం ఉందన్నమాట. ఈ లింగం లేదంటే ఇది చేసిన తర్వాత ఇది అన్నప్రసాదం అవుతుంది. ఎవ్రీడే వేరే లాగా ఉంటుంది మొత్తము. సో ఎవ్రీడే వేరేలాగా అన్నప్రసాదం. ఈరోజు ఏముంది ఇక్కడ? ఈరోజు ఇడ్లీ ఉంది, ఇడ్లీ సాంబార్ ఉంది ఈరోజు. ఓకే ఏమేమి చూడొచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు. ఒక్కొక్కరు ఇట్లా పెడుతుండ్రు. ఇది ఎట్లుందంటే మన తిరుపతి పైన మెట్లు ఎక్కుతామా, మెట్లు ఎక్కినప్పుడు ఎట్లుంటుంది ఆ రాయి ఇట్లా పెట్టిండ్రు. దేర్ ఇస్ సమ్ వన్ గాడ్ ఇన్ దిస్ టెంపుల్. నడుస్తుంది మా గిరి ప్రదక్షిణం. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసినాం తాలింగంకి. నృత్య లింగం అంటే నృత్య లింగం. ఓకే ఇక్కడ నుంచి మనకు తెలుస్తుంది ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయో. ఇంకా 8.6 kilometers ఉన్నాయి మనకి. సో ఇది అనంతలింగం. లాస్ట్ టైము వర్షం ఫుల్ ఉండేడా, ఎక్కువ జల్దీ కాకపోతే మన దర్శనం. అయ్యో సో ఇప్పటికే కావాలి ఎట్ట అవుతున్నాయి 6 kilometers నుంచి. చూసాం కిలోమీటర్కి అన్నదానం అయితేనే ఉన్నది. ఒక్కొక్క జాల ఒక్కొక్క ఫుడ్ పెడుతుండ్రు. చాలా బాగుంది, తినవచ్చు. ఎనర్జీ కోసం నేను తినదు అనుకున్నా కానీ ఇంకా ఏం చేస్తాం అన్నదానం కదా, ఇక తింటూనే ఉన్నాం. ఓకే లింగం కాడికి వచ్చినాం. దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏదా ముందు మా మమ్మీ మా తమ్ముడు, ఆరా ముందు మా డాడీ మా తాత, మళ్ళా ఇటు వెనకాల మా పిన్ని మా మామ మా అమ్మమ్మ. ఇగో గాయస్ 6 kilometers అయినాయి. జస్ట్ 3 లింగాలు అయినాయి, 6 kilometers అయినాయి. ఇంకా 8 kilometers నడవాలి. మా ఫ్యామిలీకి అయితే మాకైతే కాలు నార్మల్ అసలు ఆగుతుండ్రు తింటుండ్రు. ఓకే ఇలా మా మమ్మీకి నాకు అందకాలను వస్తున్నాయి బాగా. ఇవో ఇది ఉంది కదా నార్మల్ కాదు, చాలా డేంజర్. ఇలా గుళ్ళ. సో గాయస్ ఇది 4th లింగం సూర్యలింగంకి వచ్చేసినాం. ఇక 7.8 kilometers ఉన్నాయి. ఇది ఇస్ ద 4th లింగం. అవి బంద్ చేసి ఇంకా దీని టైమింగ్స్ ఉంటాయి. ఒక 8 వరకు 7:30 దాకా వరకు ఉంటాయి అంతనే. గాయస్ ఇప్పుడు ఏదో ఒకటి ఉంది సాయిబాబా. మేము లాస్ట్ టైం వచ్చినాము, ఒక్క 10 minutes మేము మెడిటేషన్ చేసినాం అంతనే. చాలా పీస్ఫుల్ ఉండే. మీరు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు రండి, చాలా బాగుంది. ఇలా బాగుంటుంది, చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాం మాకు. అయ్యో
లోపల పోయి మొత్తం సైలెంట్ మెయింటైన్ చేయాలి, చాలా బాగుంటుంది. చూడవచ్చు లోపల పోయి మ్యాట్ ఉంటుంది, మ్యాట్ అండ్ మ్యాట్రస్ ఉంటుంది. పోయి కూర్చొని మీ ఇష్టం ఎంతసేపు అంతసేపు మంచి పీస్ఫుల్ ఉంటుంది, అసలు మాట్లాడవద్దు. ఓకే, ఇంకో వచ్చేసింది. సో మేము ఒక 7 కిలోమీటర్స్ నడిచినాం. అమ్మ కాళ్ళు నొస్తున్నాయి. గాడ్, వాట్ ఈస్ దిస్? మోర్ 7 kilometers to walk. Here we go, another lingam. This is highest, 4th or 5th Varna lingam anta. వచ్చేసినాం. ఓ గాయ్స్ చూడొచ్చు. గాయ్స్ దిస్ ఈజ్ సమ్ ఇంకో లింగం వచ్చేసినాము, వాయు లింగం అంట. ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు. నడిచి నిజంగా చెప్తున్నా కదా, కాలు ఏం ముంచుతున్నాయి మాకైతే. గల్లీ ఘోరం అంటే ఘోరం, చాలా డేంజర్. 9 kilometers అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో లింగం కాడికి వచ్చేసినాం, చంద్ర లింగం. ఇగో మా తాత, మా డాడీ, మా మామ మాకంటే ముందు వచ్చి కూర్చుండ్రు. ఏమో సో we are seeing the చంద్రలింగం. ఇంకో లింగంకి వచ్చేసినాం, కుబేరలింగం. ఆల్మోస్ట్ 11 అవుతుంది. జస్ట్ ఒక 10.5 kilometers నడిచినాం. ఇప్పుడు దేర్ ఈస్ వన్ మోర్ లింగంకి వచ్చేసినాం, కుబేరలింగం. ఇప్పుడు 6:30 స్టార్ట్ అయినాము, ఇంకా నడుస్తుంది సిస్టమ్. ఇంకెప్పుడు ఏమవుతుందో ఏందో చూసాం. చెప్పు. అయ్యో నడిచి మాకు కాళ్ళ నొప్పులు అవుతున్నాయి. ఏం అర్థమైతే తెలియదు. మెయిన్ రోడ్ కొద్దిగా వస్తలేదు, కొన్ని లింగాలు రావాలి, మోక్షలింగం అని అది వస్తలేదు. చూద్దాం ఏమవుతుందో. గాయస్ మీరు చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. మేము అనుకుంటున్నాం ఏమో దర్శనం అవుతుంది అనుకుంటే దర్శనం ఏం అవ్వట్లేదు. ఇది మన మోక్షలింగం అన్నమాట. ఇన్ని కిలోమీటర్ నడిచింది దీనికోసమే. ఈ మోక్షలింగం క్రాస్ చేయకపోతే ఇక మనకి తెలియదు. కానీ జర మంచిది. ఇది మోక్షలింగం నుంచి ఆడొక చిన్న దారి ఉంటుంది, అక్కడ నుంచి వచ్చేస్తే మీకున్న తప్పులు లేకపోతే మీకున్న నెగిటివ్ ఏమైనా ఉందనుకో అంతా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అది మెయిన్, లింగస్ కంటే మెయిన్ ఇదే మెయిన్. ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు ఏమవుతుందని సిస్టము మోక్షలింగంకి మా డాడీ ఇప్పుడు. సో గాయస్ ఇది మోక్ష మార్గం. ఇగో లోపల నుంచి పోవాలి, లోపల నుంచి. సో గాయస్ మోక్ష అయిపోయింది మాది, మంచిగా అయిపోయింది మాది. ఏవైతే చిన్న ఒళ్ళు చిన్న దాని నుంచి రావాలి మేము. మోక్ష మార్గం అయిపోయింది మాది. ఐస్ క్రీమ్ కేక్ లేదా? రేపు గజేపిద్దాం తీయడా ఆనంద పాసిపోవాలా మోక్ష మార్గంలోకి వెళ్ళి ఇగో గైస్ మా ఓన్ బర్త్డే రోజు. గైస్ ఫైనలీ మనం రోడ్ కాడికి వచ్చేసినాం. అబ్బా 12 ఏమో రాని ఎట్లా
అయితే ఇక 12 కిలోమీటర్స్ నడిచి వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ నడిస్తే అయిపోతుంది. ఇక రోడ్ నుంచి సీదా వెళ్ళిపోతే మనకి సీదా వెళ్ళిపోయి మన రైట్ లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది. ఇంకా మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడికి వెళ్ళిపోతాం. సమ్ సిస్టమ్ ఇట్ అట్లుందనమాట. ఓకే, ఇక ఈరోజు ఇంకా రాత్రి మా మన పుట్టినరోజు, మా తమ్ముంది ఈరోజు. ఇక విజయన్ కమెంట్లో ఈరోజు మన పుట్టినరోజు. ఇగో ఇది ఉంది కదా 14 కిలోమీటర్స్ నడిచి కనిపిస్తుందా? మొత్తం ఒబ్బినట్టుంది. ఇవి వస్తున్నాయి మొత్తం. ఇగో ఇప్పుడు అయితే తిన్ని కాగినామేమో నేను మా మామ ఫుల్ నడిచి. ఇక బెస్ట్ చెప్పాలంటే రాత్రి పూటనే మీరు నడవాలి. రాత్రి పూట నడిస్తేనే మీకు బాగుంటుంది. ఇక మళ్ళీ ఇక్కడ ఎట్లా తమిళనాడు ఎట్లా అంటే 9 o'clock అన్ని బంద్ చేస్తారు. తిన్నికి అయినా కానీ ఏమైనా అన్ని బంద్ చేస్తారు. ఇక ఇలా మొత్తం దోశ ఉందంటే సిస్టమ్ తింటున్నాం. గాయస్ ఇంకో లింగం వచ్చేసినాం. సామాన్ లింగం అంట. తిని లేచినాగా కాలు ఏమైనా గుంజుతున్నాయి మాకైతే. ఓకే, ఇప్పుడు ఇది వేరే ఫోన్ నుంచి తీసిన వీడియో. నా ఫోన్ మొత్తానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది ఈశాన్య లింగం. ఇంకో లాస్ట్ లింగం ఉంది. ఐ గెస్ మోర్ 1 or 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా మొత్తానికి అయిపోతుంది. ఇంకా 1 కిలోమీటర్ నడవాలి. చాలా గట్టిగా గుంజుతున్నాయి, ఉప్పినాయి కూడా ఫుల్. అయితేలే మా మామ, నాకు మా మమ్మీ, మా పిన్ని, అమ్మమ్మ అందరూ వెళ్ళిపోయినారు. మేము తినడానికి ఆగినాము. ఇక తిన్న తర్వాత లేచినాం కదా, ఫుల్ అంటే ఫుల్ కాళ్ళు వస్తాయి. అయితే ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఏ రాజగోపురం కాడ పోయి మొక్కేసి నువ్వు అనుకుంటా మళ్ళీ 4:30కి లేచి పోయి దర్శనం అవుతుంది మాకు. మార్నింగ్ మళ్ళీ 4:30 దర్శనం పోవాలి. ఓకే గాయస్, వీఆర్ ఆల్మోస్ట్ రీచ్. మా గిరి ప్రదక్షిణం ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు దగ్గర ఉన్నాం. 7 hours. ఎప్పుడో 6:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 1:20, 1:30 అవుతుంది. 7 hours ఎప్పుడు అయిపోతుండే. 5 hours అయిపోతుంది. కానీ మేము మధ్యలో ఏం చేసినామంటే ఒకరి కోసం ఒకరు ఆడుకుంటా 1/2 hour. మళ్ళా మా వాళ్ళు స్టార్టింగ్లోనే వికెట్లు పడ్డాయి అందరికి. ఇక ముందే అవుట్ అయిపోయిన అందరూ. ఇక మా వాళ్ళు ముందే స్టార్టింగ్లో అవుట్ అయిపోయినారు. తినుకుంటూ నడుస్తున్నాం. నడిచి అట్లా అయింది. మధ్యలో ఒక మోక్షలింగం వల్ల 1 గంట సేపు ఆగినాం ఆడ. సో మొత్తానికి లాస్ట్ అయిపోయింది. వచ్చేసినాం నేను మా మామ. మొత్తానికి ఫైనల్గా అయిపోయింది మాది గిరి ప్రదక్షిణం. సెకండ్ టైం అనుకున్నా వచ్చేసిన. ఈ ఇయర్ మళ్ళీ మే జూన్ మంత్లో పోయినాము. మే జూన్ మంత్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. కాలు అయితే మొత్తం ఉబ్బిపోయినాయి, అవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 hours రెస్ట్ ఉంటుంది. మళ్ళీ వేస్ట్కి పోవాలి. ఓకే, సో బాయ్ గైస్. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇక నెక్స్ట్ పార్ట్లో వస్తే ఇక ఈ వీడియో ఏం చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ రేపు పొందాం. మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్తాము. చాలా ఉంటుంది ఇంకా బ్లాగ్లో. సో బాయ్, గుడ్ నైట్, స్టే ట్యూన్ గాయ్స్. ఫైనలీ మనం వచ్చేసినాం రాజగోపురంకి. అయిపోయింది మా 14 కిలోమీటర్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రదక్షిణం అయిపోయింది. చూడొచ్చు మీరు రష్ ఎట్టున్నదో. రాత్రి జస్ట్ 1:30 అవుతుంది. అయినా కూడా రష్ ఎట్టున్నా చూడండి. అందరి గిరి ప్రదక్షిణం అయిపోయినా వస్తారు. అందరు గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేస్తారు. 24/7 ఉంటుంది ఇది. ఇక వచ్చేసినాం. ఎక్కడైతే స్టార్ట్ చేసినాం అక్కడికి వచ్చేసినాం. ఓకే, చూడొచ్చు ఇప్పుడు మేమే. తీసుకోవాలి రాజగోపురం. తీసుకోవాలి రాజగోపురం. ఇక మొక్కేసి వెళ్ళిపోవడమే.